వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సిరిచల్ల. సో ఈరోజు వీడియోలో నేను మీ అందరికీ మేము మా సెకండ్ వెడ్డింగ్ యానివర్సరీకి ఎక్కడికి వెళ్ళామో చూపిస్తాను. సో మేము వచ్చేసి 4 days ట్రిప్ అనమాట. అండ్ మా యానివర్సరీ వచ్చేసి December 12th ఉండింది. సో న్యూయార్క్ అండ్ న్యూ జెర్సీ ట్రిప్ వేసాము. 4 days ఫుల్గా ఎంజాయ్ చేసాము. సో డే 1 వచ్చేసి మేము స్వామినారాయణ్ అక్షర్ధామ్ టెంపుల్కి స్టార్ట్ అయినాం అనమాట. సో మేము డాలస్ నుంచి ఆస్టిన్కి వెళ్ళి అక్కడ వాలీని పునీత్ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర డ్రాప్ చేసేసి అక్కడ నుంచి ఫ్లైట్లో నోవాకి వచ్చామన్నమాట. సో అక్కడ మేము రెంటల్ కార్ తీసుకొని అక్షర్ధామ్ టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. మేము స్టార్ట్ అయింది ఈవినింగే, కానీ నైట్ లా కనిపిస్తుంది కదా, బికాస్ వింటర్స్ కాబట్టి తొందర చీకటి అయిపోతుంది యాక్చువల్లీ. అండ్ దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ టెంపుల్. మొత్తం యుఎస్ లోనే ఇది బిగ్గెస్ట్ టెంపుల్ అంట. ఈ టెంపుల్ స్పేస్ వచ్చేసి మొత్తం 183 acres అనమాట. అండ్ దీంట్లోనే మనకి టెంపుల్, వెల్కమ్ సెంటర్, మ్యూజియం అండ్ ఈవెంట్ స్పేస్ ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి రీసెంట్ గానే 2023 October 8th రోజు ఇనాగరేట్ చేశారంట. సో ఈ టెంపుల్కి వచ్చిన తర్వాత లైక్ వన్ ఆఫ్ ద మోస్ట్ పీస్ఫుల్ టైమ్ ఎవర్ అని అనిపించింది. అండ్ వీ మేడ్ అ గుడ్ డెసిషన్ ఆఫ్ గోయింగ్ టు టెంపుల్ ఆన్ ది అకేషన్ ఆఫ్ అవర్ యానివర్సరీ అని ఇంకా చాలా హ్యాపీ ఫీలింగ్ ఉండే. సో కొంచెం సిరి ట్రెడిషనల్గా రెడీ అయింది, కానీ ఐ కుడెంట్ టేక్ ట్రెడిషనల్ క్లోత్స్. ఇంకా వాళ్ళకంటే పిచ్చి ఉంటుంది కాబట్టి అట్లా చేసుకుంటారు. బట్ ఎనీవేస్ ట్రెడిషనల్ వేసుకున్నా కానీ పైనుంచి ఆ కోట్ వేసుకొని చలిని జాతరలో తిరునాళ్ళలో పోయినట్టు అంత సీన్ లేదులే. ఓకే, సో నేను ఇండియాలో అక్షర్ధామ్ టెంపుల్ వెళ్ళిన లైక్ అప్పుడెప్పుడో ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఆ టైంలో వెళ్ళిన. అప్పుడే నాకు చాలా నచ్చింది. అండ్ ఎక్కడో దగ్గర అనిపిస్తుండే దట్ ఓకే మేబీ సిమిలర్ ఉంటుందేమో అండ్ బట్ అసలు నాకు ఏం గుర్తులేదు ఆ టెంపుల్. ఈ టెంపుల్ చూసిన తర్వాత ఒక రిఫ్రెషర్ లాగా ఉండే నాకు. ప్రిటీ మచ్ ఎగ్జాక్ట్లీ సేమ్ ఫీల్ వస్తుంది. అండ్ ఆర్కిటెక్చరల్ వైజ్ కూడా నాకు తెలిసి సేమే ఉంది. బట్ యా, ట్రస్ట్ మీ, వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ యూల్ ఎవర్ హ్యావ్. వీ విష్ వీ హ్యాడ్ గాన్ కొంచెం డే లైట్ ఉన్నప్పుడు పోయి ఉంటే ఇంకా మంచిగా ఉంటుండే అనిపించింది. బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ వాజ్ వింటర్. అండ్ ఈ టెంపుల్కి బయలుదేరే ముందు మాకు ఎయిర్పోర్ట్లో కొన్ని హాద్సాలు జరిగినాయి. సో దానివల్ల డిలే అయింది. టెక్నికలీ వీ వర్ సపోజ్ టు బీ దేర్ బై 3 PM. కానీ మాకు మార్నింగ్ ఆస్టిన్లో ఫ్లైట్ డిలే అయింది అనమాట. 1.5 hour డిలే అయిందా? 1.5 hour డిలే అయింది. సో అందుకే మేము ఒక 1.5 hour లేట్గా వచ్చినాము ఆఫ్ కోర్స్. సో ఇంకా వచ్చిన తర్వాత లంచ్ చేసి ఫ్రెష్ అప్ అయిపోయి వెంటనే మేము స్టార్ట్ అయిపోయినాం. అయినా కానీ అప్పుడు వెంటనే మాకు చీకటి అయిపోయింది. మేమిద్దరం ఇంకా ఆ టెంపుల్ డిజైన్, ఆర్కిటెక్చర్ అవన్నీ చూసుకుంటూ డిస్కస్ చేస్తుండే దట్ వావ్ ఎంత బాగా కట్టారు, లైక్ హౌ మచ్ డీటెయిల్ వర్క్ ఉంది. అండ్ అసలు అది అక్కడ నిలబడితే అదొక డిఫరెంట్ బ్లిస్ లాగా ఒక ఫీలింగ్ వస్తుంది. అసలు మొత్తం స్కై అంతా ఇట్లా డార్క్ అయిపోయి అండ్ యూనో ముందర టెంపుల్ మొత్తం వైట్ కలర్లో చాలా అంటే చాలా బాగుంది. అండ్ దాంట్లో లైటింగ్స్ అనమాట. ఇట్ వాజ్ వెరీ 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 బ్యూటిఫుల్. ఆ చలిలో కూడా అసలు మేము వీ కుడ్ ఎంజాయ్ దట్ బ్యూటీ కదా. యా, అబ్సల్యూట్లీ. సో ఇది లోపల యాక్చువల్లీ రాధాకృష్ణ ఉన్నారంట ఇక్కడ లోపల. సో మేము వెళ్ళిన టైంకి క్లోజ్ ఉండే. సో 50 minutesలో ఓపెన్ చేసి ఆరతి ఇస్తారని చెప్పిండ్రు. సో ఆ టైం గ్యాప్లో మేము మొత్తం పిక్చర్స్ దిగినాము అండ్ యూనో టెంపుల్ మొత్తం ఫొటోస్ తీసాము, వీడియోస్ తీసాము అనమాట. అండ్ మధ్యలో మేము యాక్చువల్లీ కెఫెటేరియా కూడా వెళ్ళినాము. సో ఇక్కడ టెంపుల్కి బ్యాక్ సైడ్ మనకి ఫ్యామిలీ ఫోటో సెక్షన్ అని చెప్పేసి ఒక సెక్షన్ పెట్టినారు. సో అక్కడ వి టుక్ సమ్ క్యూట్ పిక్చర్స్.
సో బియాండ్ దట్ పాయింట్ ఇంకా కెమెరాస్ అలౌడ్ లేకుండే. సో విత్ ఇన్ ద టెంపుల్. సో అక్కడ తీయలేదు. వీ వెంట్ ఇన్ సైడ్ అండ్ ఆర్తి ఉండే అనమాట. అక్కడ ఆర్తి అయిపోయిన తర్వాత ఆబ్వియస్లీ ఆకలి అవుతుంది కాబట్టి క్యాఫెటేరియాకి వచ్చినాం. సో మా హెవీ ఆకలికి హెవీ ఫుడ్ కావాలనుకున్నాం. కానీ ఇక్కడైతే నార్త్ ఇండియన్ డిషెస్ లైక్ పరాటాస్, సమోసాస్, పావ్ బాజీ అట్లాంటివి ఉండే. మాకు ఎక్కడో ఒక ఫీలింగ్ వచ్చింది దట్ వుడెంట్ సఫైజ్ అవర్ హంగర్. సో కొంతమంది ఫ్రెండ్స్ చెప్పారు దట్ ఇక్కడ ఇండియా స్క్వేర్ అని చెప్పి ఒక ఏరియా ఉంటుందని, అక్కడ అన్ని ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయని. సో వి థాట్ విల్ గో దేర్ అండ్ ఎక్స్ప్లోర్ సమ్ నైస్ ఫుడ్. సో అక్కడ వెళ్ళి డిన్నర్ చేసినాం. ఆ ప్లేస్ నేను కూడా చూడలేదు కాబట్టి నన్ను కూడా తీసుకుని వెళ్ళాడు అనమాట. అండ్ చలో లెట్స్ సీ ఇండియా స్క్వేర్. ఇట్స్ ఇండియన్ స్క్వేర్. कैमरा आपको बैठी సో ఈ స్ట్రీట్కి ఎంటర్ అయిన తర్వాత దేర్ వాజ్ సో మెనీ ఆప్షన్స్. అసలు ఏం తినాలో ఏంటో మధ్యలో ఒక చిన్న ఫైట్ కూడా అయింది మాకు. నాకు ఇది కావాలంటే నాకు ఇది కావాలంటే. సో డిసైడ్ చేసుకోవడానికి టైం పట్టింది. బట్ స్ట్రీట్ వాజ్ సో బిజీ. అసలు వర్షం కూడా ఉండే మాకు, కొంచెం నాస్టీ కూడా ఉండే, అది వేరే విషయం. అండ్ పునీత్ వాళ్ళు వచ్చినప్పుడు 2015లో వచ్చినారంట ఫ్రెండ్స్తోని. సో అప్పుడు ఒక పానీపూరి బండి ఇక్కడ ఫుల్ ఫేమస్ ఉండే అంట. సో నాకు ఆ పానీపూరి తినిపిద్దామని చెప్పి చాలా అనుకున్నాడు. కానీ వర్షం పడ్డం వల్ల ఆ పానీపూరి షాప్ క్లోజ్ అయి ఉంది. సో మేము పానీపూరి అయితే తినలేదు, బట్ వేరే ప్లేస్కి వెళ్ళి మేము తిన్నాం అనమాట. నూడిల్స్ జంక్ పానీపూరి ఏందో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉండే. అవి అస్సలు నచ్చలేదు. సో ఇంకా అక్కడ నుంచి వేరే ప్లేస్కి బికినర్ వాళ్ళు వెళ్ళాం. వెళ్ళి నూడిల్స్ ఇంకా మంచూరియా తిన్నాం అనమాట. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. సో మేమున్న హోటల్లోనే మాకు బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. సో బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి బ్రేక్ఫాస్ట్ బూఫే ఉందన్నమాట. సో ఇక్కడ మనకి దోశ, ఇడ్లీ అట్లా కాకుండా ఇక్కడ ఫుడ్ అనమాట ఇదంతా కూడా. సో నేనైతే బ్రెడ్ అండ్ ఎక్కువ మటుకు నేను బ్రెడ్ ప్రిఫర్ చేస్తాను. చాలా బేసిక్ ఉంటుంది అండ్ మంచిగా తినొచ్చు, ఏ లొల్లి లేకుండా అని. సో బ్రెడ్, జామ్ అండ్ దెన్ బటర్, ఈ 3 ఉండే ఆప్షన్స్లో. సో మేము 2 days నోవాక్లో ఉన్నాము. అండ్ అక్కడ మేమున్న హోటల్ అనమాట ఇది. సో ముందు రోజు యాక్చువల్లీ నాకు అసలు హెల్త్ బాగాలేకుండే. సో దానిలో నేను రూమ్ ఏది కూడా అసలు ఏం తీయలేదు. సో వెళ్ళిపోతున్న టైంలో నేను ఇది షూట్ చేస్తున్నాను అనమాట. సో మేమున్న హోటల్ అండ్ అక్కడే మేము బ్రేక్ఫాస్ట్ చేసినాము. అండ్ క్రిస్మస్ టైంలో మేము వెళ్ళాం కాబట్టి ఇక్కడ మంచిగా అన్ని క్రిస్మస్ లైట్స్ అండ్ క్రిస్మస్ ట్రీ అవన్నిటితో డెకరేట్ అయి ఉన్నాయన్నమాట. రూమ్స్, అదే హోటల్ కానీ లేకపోతే రెస్టారెంట్స్ కానీ ఎవ్రీథింగ్, మాల్స్ కానీ అన్నీ అనమాట. చాలా కలర్ఫుల్గా అండ్ కలర్ఫుల్ ఇన్ ద సెన్స్ ఎక్కువ మటుకైతే రెడ్, గ్రీన్ ఇంకా గోల్డే కనిపిస్తుంది. సో ఇట్లా అన్ని ప్లేసెస్ డెకరేట్ చేసి ఉండే. అండ్ మేమున్న హోటల్ వచ్చేసి హిల్టన్ నోవాక్ ఎయిర్పోర్ట్. బట్ మంచి రివ్యూస్ అయితే నేనేమి ఇవ్వను, బికాజ్ పార్కింగ్కి ఎక్స్ట్రా తీసుకున్నారు, ఛార్జెస్ ఇవ్వాలని చెప్పినారు. రూమ్ కూడా అంత కాస్ట్లేదు, చాలా చిన్నగా ఉంది అండ్ బెడ్స్ చాలా చిన్నగా ఉండే. ఇది కొంచెం ఓల్డ్ హోటల్ అనుకుంటా, బట్ అక్కడ ఉన్న వాటిల్లో సోఫార్ మంచి హోటల్ అని చెప్పొచ్చు. సో మేమేంటంటే ఇక్కడికి ఫ్లైట్లో వచ్చి కార్ రెంట్కి తీసుకున్నాం. సో ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఈ రూమ్స్ తీసుకున్నాం అనమాట. సో మొత్తం మీద మా ట్రిప్ వచ్చేసి 4 days ఉండింది. సో 2 days ఏమో ఇక్కడ ఉన్నాము నోవాక్లో అండ్ ఇంకొక 2 days ఏమో న్యూయార్క్లో ఉన్నాం అనమాట. సో న్యూయార్క్లో ఇప్పుడు మేము స్టార్ట్ అవుతున్నది యాక్చువల్లీ న్యూయార్కే. సో న్యూయార్క్ వచ్చేసి మేము హోటల్ నుంచి కార్ రెంట్కి తీసుకున్నాం కదా, ఆ కార్ మళ్ళీ ఎయిర్పోర్ట్లో ఇచ్చేసి అక్కడ నుంచి మేము ట్రైన్లో ట్రావెల్ చేసి న్యూయార్క్కి వెళ్ళాలన్నమాట. సో ఆ జర్నీ కూడా బాగుంటుందని చెప్పాను. లైక్ ఫస్ట్ టైం నేను యూఎస్లో ట్రైన్ ఎక్కుతున్నా కాబట్టి కొంచెం డిఫరెంట్ జర్నీ అనమాట. సో మేము తీసుకున్న కార్ ఇది. అది ఏందేమో మాకు ఎప్పుడు రెంట్కి తీసుకున్న కారు టెస్లానే వస్తుంది. సో ఈ లాస్ట్ టైం ఫ్లోరిడా వెళ్ళినప్పుడేమో బ్లాక్ కలర్ వచ్చింది అండ్ ఈసారేమో బ్లూ కలర్ టెస్లా అనమాట. అండ్ అసలు మేము వెళ్ళినప్పుడు ఎంత చల్లగా ఉంది వెదర్ అంటే, ఇంకప్పుడప్పుడే వింటర్ స్టార్ట్ అవుతూ ఉంది. బట్ మేము వెళ్ళినప్పుడైతే చాలా చల్లగా ఉండే. టెంపరేచర్ ఎట్లుండే అంటే 5 degrees అట్లనే ఉండే, కానీ చాలా విండ్ ఉండే అనమాట. సో దానివల్ల ఇంకా చాలా చలి పెడుతుండే. ఎయిర్పోర్ట్లో కార్ రిటర్న్ ఇచ్చేసి దెన్ వీ టుక్ అన్ ఎయిర్ ట్రామ్ టు
జెర్సీ ట్రాన్సిట్ అనుకుంటా స్టేషన్. ఆ స్టేషన్కి వెళ్ళి అక్కడ నుంచి జెర్సీ ట్రాన్సిట్ ట్రైన్ తీసుకొని వీ హ్యాడ్ టు గో టు పెన్ స్టేషన్. సో కార్ రిటర్న్ ఇచ్చేటప్పుడు క్రెడిట్ కార్డ్ కూడా అట్లా ఇచ్చేసినాం అనమాట. ఇక్కడ ఇంకొక డిలే అయింది ఇక్కడ. యా, సో మా గ్రేట్ మేడం ఫుడ్ తీసుకొచ్చి కార్డ్ మాత్రం డాష్ బోర్డ్ పైన పెట్టింది. అది యాజ్ యూజువల్గా ద గ్రేటెస్ట్ పునీత్ మర్చిపోయిండు. సో అది అక్కడే పోయింది. ఇంకా ఆ టెన్షన్లో బ్యాక్ అండ్ ఫోర్త్ చేసుకుంటూ మళ్ళీ నేను ఒక 5 టర్మినల్స్ దాటి ఫస్ట్ టర్మినల్లో కార్ రెంటల్, లాస్ట్ టర్మినల్లో ఎన్జే ట్రాన్సిట్. సో 2 times తిరిగి వచ్చేలోపు చాలా లేట్ అయిపోయింది. బట్ హియర్ ఇస్ నేను ఒక్కదాన్నే అక్కడ కూర్చొని డంకిన్ డోనట్స్ ముందర డోనట్స్ ని చూసుకుంటూ కూర్చున్నా అనమాట. వేరే క్రెడిట్ కార్డ్ ఇచ్చిపోయినా అది చెప్పు, ఇజ్జత్ పోతుంది లేకపోతే. బట్ యా, అది కూడా సింగిల్గా మంచి ఎంజాయ్ చేసిన. ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ మేము వింటర్ ఫేస్ చేస్తున్నాం అండ్ ఇట్ వాజ్ లైక్ అల్ట్రా హారబుల్. అండ్ స్పెషలీ ఆ రోజు మా కోసం బొనాన్జా లాగా సూపర్ విండీ డే అనమాట. ఇట్ వాజ్ లైక్ క్రేజీ. 2 years తర్వాత వింటర్ ఫేస్ చేయడం అని అంటే అది జెర్సీ వింటర్. ఓ మై గాడ్ అనుకున్నా నేనైతే. అండ్ థ్యాంక్స్ టు DKNY జాకెట్స్. వావ్, దే ఆర్ లైక్ ద బెస్ట్ జాకెట్స్ ఎవర్. అసలు పఫర్ జాకెట్సే గ్రేట్ చెప్పాలంటే. అసలు లోపల ఎంత వెచ్చ ఉంటుంది వేసుకుంటే అంటే యా మంచి అనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి హిప్ హాప్ స్టార్ కాదు, ట్రైన్ ఎక్కి న్యూయార్క్ వెళ్ళాలి కదా మనం. ఇక్కడ న్యూయార్క్ వెళ్ళాలి, పెన్ స్టేషన్. సో దిస్ ఇస్ ద ట్రైన్. సో చాలా సో దిస్ ఇస్ ద డబుల్ డెక్కర్ ట్రైన్ అనమాట. నేను ఫస్ట్ టైం చూస్తున్నా. మనకైతే అక్కడ ఇండియాలో డబుల్ డెక్కర్ ట్రైన్స్ లేవు, సో అందుకే నేను చూడలేదు. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ టైం అనమాట. అండ్ ఇది లోకల్ ట్రైన్ కాబట్టి మనకి నార్మల్ ఇట్లా చైర్స్ లాగానే ఉన్నాయి సీట్స్ అన్నీ కూడా. చైర్ కార్. అట్లాంటి నీకు స్లీపర్ కోచ్ అవన్నీ కావాలంటే ఇంటర్ స్టేట్ ట్రైన్స్ ఉంటాయి, ఆమ్ట్రాక్ అని ఉంటుంది. అది కూడా ఇక్కడ నుంచే ఎక్కాలి. అవి ఇంకా చాలా బాగుంటాయి అంట. నాకు ఫొటోస్ కూడా చూపించింది పునీత్. సో ఈసారి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అట్లా ట్రైన్ జర్నీ కూడా చేద్దాము అని చెప్పాను, మంచి ఎక్స్పీరియన్స్ కోసం అనమాట. సో ఫస్ట్ టైం కాబట్టి మొత్తం ఈ డబుల్ డెక్కర్ ట్రైన్ అంతా ఒక ట్రిప్ వేసుకొని వచ్చిన. సో నేను ఇంకా ఆ చలిలో ఆ జాకెట్ని మేనేజ్ చేయడమే చాలా ఎక్కువ అయిపోయింది. సో పునీత్ మీ అందరికీ చూపిద్దామని చెప్పి వీడియో తీసుకొని వచ్చాడనమాట. సో మేము కూర్చున్నది పైన, కింద ఫ్లోర్ అంటారా దాని ఏమంటారు, కింద లెవెల్. సో కింద లెవెల్లో వచ్చేసి ఇట్లా సేమ్ ఉన్నాయి చైర్లు అవి ఇవి, జస్ట్ ఒక స్టెప్స్ ఒకటి తేడా అంతే. ఫస్ట్ ఫ్లోర్. ఏదో ఫస్ట్ ఫ్లోర్లో కూర్చుంటే ఏదో కనిపిస్తుంది అని చెప్పి అనుకున్నా, బట్ నో, అసలు ఏం కనిపించలే. బికాజ్ మేము కూర్చున్నాను కాదు, మొత్తం ట్రైన్ అంతా విండోస్ నీట్గా లేకుండే, లైక్ ఏదో దానికి కవర్ వేసినట్టు ఉండే అనమాట. సో వ్యూ అంత బాగా కనిపించలేకుండే. అండ్ మేము దారిలో నెవాక్లోనే బిర్యానీ తీసుకొని వచ్చాం అనమాట. సో ఒక వెజ్ బిర్యానీ, ఇంకొక పనీర్ బిర్యానీ, బికాస్ మై హస్బెండ్ ఇస్ అ ఫ్యాన్ ఆఫ్ పనీర్ బిర్యానీ అండ్ సిరి ఇస్ అ ఫ్యాన్ ఆఫ్ వెజిటేబుల్ బిర్యానీ అనమాట. సో అందుకే అట్లా వెజిటేబుల్ బిర్యానీ ఫ్యాన్ ఏందో కానీ పనీర్ బిర్యానీ హేటర్ అని కాదు, పనీర్ అంటే చప్పచప్పగా అనిపిస్తుంది. ఓకే ఫైన్. అండ్ న్యూయార్క్ వచ్చేసినాం. సో ఇక్కడ నుంచి ఇంకో ట్రైన్ తీసుకొని కూడా పోవచ్చు, కానీ ఆ చలికి నాకు ప్యాక్ వేసింది అనమాట. ప్యాక్ అయ్యింది. సో అక్కడ నుంచి మేము ట్యాక్సీ తీసుకొని పోయినాము. అండ్ ఇక్కడ ట్యాక్సీ పాలసీ ఏదో ఉండే, కాదు లోపల మీటర్, ఆటోస్ లాగా మీటర్ ఉండే చూడు, అది ట్యాక్సీ పాలసీ అంటే. సో మేము ఇప్పుడు ఉండబోతున్న హోటల్ మ్యారియట్ మార్కీ. ఇది వచ్చేసి కారిడార్ అనమాట. అండ్ ఇవన్నీ రూమ్స్ సేమ్ సత్రం లాగానే అనిపించింది. మన దగ్గర సత్రంలో ఉంటాయి కదా రూమ్స్, అట్లనే అనిపించింది. అండ్ దిస్ ఇస్ అవర్ రూమ్ 3725. లోపల ఎట్లుంటుందో ఫస్ట్ లుక్లో చూద్దాము. అప్పుడే ఇట్లా మేము బ్యాగ్స్ తీసుకొని వెళ్తున్నాం. అండ్ దిస్ ఈజ్ మీతో పాటు నేను కూడా చూస్తాను, నాతో పాటు మీకు కూడా చూడండి. ఓ నైస్, సత్రం లాగా అదే కదా. ఓకే సారీ. సో రూమ్ అయితే ఫస్ట్ లుక్ బాగానే ఉంది. లైట్స్ నన్ను ఒక్కసారి. అమ్మాయి
So this is our room for tonight. బాగుందా? ఓకే చూద్దాం, చూపి. Oh my god! Wow! This is 37th floor. ఇది మధ్యలో లేకపోయింటే బాగుంటుంది. Oh, that's okay. ఏం చేయలేం. ఇక్కడ ఏందో అన్ని రూమ్ సైజులు చిన్న చిన్నగానే ఉన్నాయి. See, this is the room. This one. మాకైతే నచ్చింది. కామెంట్స్లో చెప్పండి బాగుందా లేదా అని. టడా! And this is the closet, coat room, and ఇది వాష్రూమ్. అసలు వాష్రూమ్ ఎట్లుంటుందో చూద్దాం. బాగానే ఉంది, చిన్నగా క్యూట్ ఉంది. టబ్ okay, see you all. This person is chilling and మేము యాక్చువల్లీ డాలస్లోనే సెల్ఫీ స్టిక్ మర్చిపోయాం, సెల్ఫీ స్టాండ్, ట్రైపాడ్ స్టాండ్. సో కొత్త ట్రైపాడ్ స్టాండ్ కొన్నాం అనమాట. అది చెక్ చేస్తున్నా. ఇట్ లుక్స్ వెరీ గుడ్, చాలా బాగుంది. నేను స్టాండ్ పెట్టుకొని ఇప్పుడు తీస్తున్నా. చూడు అని చూడు. అవునా? అండ్ ఫ్రెష్ అయిపోయి మేము టైమ్ స్క్వేర్కి వచ్చినాము. లిటరల్లీ మా హోటల్ జస్ట్ ఇట్లా టైమ్ స్క్వేర్ రెడ్ స్టెప్స్ ఉంటాయి కదా, దాని పక్కకు ఆనుకొని ఉంటుంది. సో ఇట్లా మనం విండో నుంచి చూస్తే యాక్చువల్లీ ఒక వ్యూ కనిపించింది కదా, అది టైమ్ స్క్వేర్ వ్యూ అనమాట. సో నేను అది కిందికి వచ్చిన తర్వాత పునీత్ చూపిస్తే ఓహో అది ఇదేనా అని చెప్పి అనుకున్నా. సో లిటరల్లీ అంత దగ్గర ఉంది హోటల్. అండ్ దిస్ ఈస్ ద టైమ్ స్క్వేర్. సో మేము రేపు మా యానివర్సరీ యాక్చువల్లీ, ఇంకా మీకు నేను యానివర్సరీ వీడియో దీంట్లో యాడ్ చేయలేదు. సో మా యానివర్సరీ వచ్చేసి మేము మొత్తం టైమ్ స్క్వేర్లో జరుపుకుంటున్నాము. సో అదంతా కూడా మీరు నెక్స్ట్ వీడియోలో చూడబోతున్నారు, లైక్ హౌ డిడ్ వీ సెలబ్రేట్ అవర్ యానివర్సరీ అని చెప్పి. సో ప్రస్తుతానికైతే ఫుల్ చలిలో టైమ్ స్క్వేర్ అంతా కూడా ఒక రౌండ్ వేసేసినాం. అండ్ దిస్ ఈస్ హౌ ఆ 2 days ట్రిప్ వెంట్. అండ్ అంటే లైక్ నెక్స్ట్ వీడియోలో మీరు అందరు కూడా మా యానివర్సరీ సెలబ్రేషన్స్ ఎట్లా ఉన్నాయి చూస్తారు. అండ్ హోప్ యూ లైక్ దర్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ బెల్ ఐకాన్ ఫర్ more updates. Until then, take care. Bye. Bye. And do wait for the next video.